వస్తుంది డబ్బు. అదేవిధంగా ఈ సంవత్సరం స్వేరో స్టాండర్డ్ టైం అనే ఒక కొత్త కాన్సెప్ట్ను ఇంట్రడ్యూస్ చేస్తున్నాము. స్వేరో స్టాండర్డ్ టైం అంటే ఏమిటి? అది ఇండియన్ స్టాండర్డ్ టైం లాగా, గ్రీన్విచ్ మీన్ టైం లాగా ఇది ఒక స్టాండర్డ్ టైం. అంటే సపోజ్ 10 గంటలకు ఒక మీటింగ్ స్టార్ట్ అవుతుందంటే 9:50 నిమిషాలకే మనం అక్కడ ఉండాలి. తప్పనిసరి పరిస్థితిలో ప్రాణం పోయినా మంచిదే, 10 గంటలకు అక్కడ ఉండాలి, 9:50కి అక్కడ ఉండాలి. 9:50కి ఒకవేళ లేకపోతే ఏ సభ ఏదైతే మీటింగ్ పెడుతున్న నిర్వాహకుడో లేకపోతే ఎవరి దగ్గర అయితే మనం అపాయింట్ తీసుకున్నామో ఆ వ్యక్తికి మనం ఫోన్ చేసి చెప్పాలి, నేను ఈ కారణాల వల్ల రాలేకపోతున్నాను, దయచేసి నన్ను క్షమించండి, రెండోసారి నేను తప్పు చేయను. ప్రతి పనిని కూడా వారం రోజుల ముందు నుంచే ప్రణాళికాబద్ధంగా తయారు చేసుకోవాలి. ఆ ఇంట్లో ఆ ప్రణాళికను మనం రాసుకోగలగాలి. మీకు సెల్ ఫోన్లు ఉంటే సెల్ ఫోన్లో క్యాలెండర్ అని ఒక యాప్ ఉంటుంది, ఆ యాప్లో రాసుకోగలగాలి. అనవసరంగా ఏ వ్యక్తిని కలవరాదు, అపాయింట్మెంట్ లేకుండా పక్కింటోని దగ్గర కూడా పోకూడదు, వాళ్ళ పర్మిషన్ తీసుకొనే పోవాలి, పని చూసుకోవాలి, రావాలి. మనం టైం దొరికింది కదా అని చెప్పేసి 5 నిమిషాలు వాట్సాప్ చూసి, 5 నిమిషాలు యూట్యూబ్ చూసి, 5 నిమిషాలు జబర్దస్త్ చూసి, దాని తర్వాత మళ్ళీ ఒక 4 గప్పాలు మాట్లాడి వీని మీద మాట్లాడి మళ్ళీ వాపసు వచ్చి మళ్ళీ పోయి సమయం అంతా దీనికే వృధా చేయడం అనేది స్వేరో స్టాండర్డ్ టైం యొక్క కార్యక్రమానికి, సూత్రానికి బద్ధ వ్యతిరేకము. అందుకు